ఎవరితో సామాసం చేస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నావా? అపవాదికి నువ్వు స్థానం ఇస్తున్నావు, అపవాదితో సామాసం చేస్తున్నావు. అందుకని నీ జీవితం అలాగ ఉండిపోయింది, మార్పు లేదు. నా జీవితం అంత తిట్టగా ఉంది, నా బతుకంత తిట్టగా ఉంది, ఒక దరిద్రమైన బతుకుతున్నా. గ్రహించుకో. ఈరోజు ఈ మాటలు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారండి. ఒక మందిరం అన్నది, ఒక దేవుడి సన్నిధి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కువ ఫోన్తో గడిపేయటం, ఆ జోకులు